హలో అందరికీ. ఇలాంటి అట్టపెట్టెలైతే మన ఇంట్లో ఉండడం చాలా కామన్. ఏమన్నా ఆర్డర్స్ అలా పెట్టుకున్నామంటే ఈజీగా ఇలాంటి అట్టపెట్టెలు సుమారుగా వచ్చేస్తాయి. వాటిని పడేస్తా ఉంటాం గదా! పడేయకుండా ఇట్లా రీయూజ్ చేసుకోవచ్చు. వాటిల్లో ఒక 2 ఐటెమ్స్ అయితే చూపిద్దామనుకుంటున్నా. ఫస్ట్ ఒక అట్ట ముక్కని ఈ షేప్‌లో కట్ చేసుకొని తీసుకున్నానండి. తర్వాత దీన్నొచ్చేసి రౌండ్ షేప్‌లో కట్ చేసుకుంటున్నా. జస్ట్ నేనైతే ఒక స్కెచ్‌తో రౌండ్‌గా గీసేసుకొని నీట్‌గా కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకునేటప్పుడు రౌండ్ షేప్ అనే కాదు, ఏ షేప్ అయినా గీసుకొని ఆ షేప్ కట్ చేసేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్‌లో. మొత్తం కట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉందండి. ఇప్పుడు దీనికి మిడిల్‌లో ఒక చిన్న సర్కిల్ అయితే గీసేసుకున్నా నేను. తర్వాత దాని చుట్టూ ఇలా ఒక చిన్న డిజైన్ అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కొంచెం ఈజీగా ఉంటది. ఏదైనా పెయింటింగ్ ఏసేదానికైనా, లేకపోతే స్కెచ్‌తో గీసేదానికైనా, దేనికైనా కొంచెం ఈజీగా ఉంటది. నేనైతే పెయింటింగ్ వేస్తా ఉన్నా. అటు ఇటు పోకుండా స్కెచ్‌తో గీసేసుకున్నా నీట్‌గా నాకు కావాల్సిన షేపు. ఇలా మొత్తం గీసుకున్న తర్వాత నేను పెయింటింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా మిడిల్‌లో పెయింటింగ్ వేసుకున్న తర్వాత నాకు ఆ ఆరెంజ్ కలర్ వచ్చేసి రౌండ్‌గా లేదనిపించింది. అందుకోసం ఇలా ఒక మూత పెట్టేసి రౌండ్‌గా సర్కిల్ అయితే గీసేసుకుంటున్నా. సర్కిల్ అలా గీసుకోవాలంటే ఇలా గుర్తుపెట్టుకొని గీసుకోవడమే బెస్ట్ అనిపించింది నాకు. చాలా రౌండ్‌గా వచ్చింది ఇది పెట్టి గీసిన తర్వాత. తర్వాత మిడిల్‌లో ఫ్లవర్స్‌ని కూడా కొంచెం పెద్దగా గీసానండి. దానికి లైన్‌కి ఆనుకోవాలనేసి. మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంది. తర్వాత వచ్చేసి రౌండ్‌గా సర్కిల్ గీసుకున్నానండి. ఈ సర్కిల్ పైన కూడా మొత్తం బ్లూ కలర్‌తో రౌండ్‌గా గీసేసాను. పెయింట్స్ అన్నీ వేసిన తర్వాత బాగా ఆరనిచ్చానండి. తర్వాత ఇలాంటి చిన్న చిన్న మిర్రర్స్‌ని తీసుకొని ఇక్కడ అంటించేసుకుంటున్నా. కొంచెం ఫెవికాల్ పూసేసి అంటిస్తే స్టిఫ్‌గా అంటుకుంటాయి. ఇవి పెట్టిన తర్వాత కూడా కదల్చకుండా అట్లే ఉంచితే ఒక నైట్ అంతా స్టిఫ్‌గా అంటుకుంటాయండి. అస్సలు ఊడి కింద పడవవి. ఇలా మొత్తం రౌండ్‌గా మిర్రర్స్ అయితే అంటించేస్తున్నానండి. ఇలా ఉంది కంప్లీట్ అయిన తర్వాత. తర్వాత పైన కూడా నేను చిన్న చిన్న మిర్రర్స్‌ని అయితే అంటించుకుంటున్నా. ఇవి నార్మల్ మిర్రర్సే అండి. ఏ షేప్‌లో అయినా దొరుకుతాయి. పైన అయితే స్క్వేర్ షేప్ అయితే అంటిస్తున్నా నేను. మిర్రర్స్ అయితే ఆప్షనల్ అండి. మామూలుగా ఇవి ఉంటాయి కదా పెయింట్స్‌తో కూడా చిన్నగా డిజైన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటది. నా దగ్గర ఉన్నాయనేసి పెడుతున్నా నేను అంతే ఈ మిర్రర్స్‌ని. కొంచెం లుక్ కూడా చాలా బాగుంటది. కొంచెం గ్లాస్ లాగా షైనింగ్‌గా అట్లా ఉంటది ఈ మిర్రర్స్ పెట్టడం వల్ల. అందుకే నాకు బాగా ఇష్టం మిర్రర్స్ పెట్టాలంటే. దీని ప్లేస్‌లో చిన్న చిన్న డిజైన్స్ ఏసుకున్నా కూడా చాలా బాగుంటది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది. తర్వాత ఒక చిన్న ఇయర్ బడ్ తీసుకొని ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి నార్మల్ పెయింట్‌తోనే వేస్తున్నా.
ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పక్కన పెట్టేశానండి ఆరడానికి. తర్వాత ఒక చిన్న అట్ట ముక్కను తీసుకొని 3 సర్కిల్స్ అయితే గీసుకున్నానండి. వీటిని అయితే నీట్‌గా కట్ చేసేసుకుంటాను రౌండ్‌గా. మనకైతే 5 కావాలి. 5 కట్ చేసుకున్నానండి. తర్వాత వీటికి వైట్ కలర్ పెయింట్ అయితే మొత్తం పూసేస్తున్నాను. వన్ సైడే అండి, ఇంకో సైడ్ ఏం అవసరం లేదు. ఒక సైడే పూసుకుంటున్నా నేను. మనం పెయింట్ అయినా ఏదైనా కూడా బాగా కొద్దిసేపు ఆరనిస్తే కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. కొంచెం గ్యాపులు అలా లేకోకుండా నీట్‌గా పూసుకున్నామంటే చాలా బాగొస్తది. ఇదే విధంగా మొత్తం 5టికి పూసేస్తానండి వైట్ కలరే. ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత చిన్న డిజైన్ అయితే గీసుకుంటున్నానండి. ఇలాగే అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయితే వేస్తున్నా. ఇలా మొత్తం అన్నిటికీ వేసుకున్న తర్వాత ఇలా ఉంది. తర్వాత దీనికి కూడా లాస్ట్‌న బార్డర్‌లో మళ్ళీ ఇంకొక లైన్ లాగా ఇస్తున్నానండి. నేను ఇలాగే ఉంచుదాం అనుకున్నా, కానీ కొంచెం సింపుల్‌గా అనిపిస్తా ఉందనేసి ఇంకొక లైన్ ఇస్తున్నా. ఇలా రౌండ్‌గా అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నా. వీటిని బాగా ఆరనివ్వాలి. తర్వాత మనం ముందు ఉంది కదా చేసి పెట్టుకున్నది, దాన్ని తీసుకొని ఇలా ఉలెన్ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఈ థ్రెడ్స్‌ని అయితే తీసుకుంటున్నా నేను. వీటన్నిటిని ఒక 5 థ్రెడ్స్‌ని అయితే కట్ చేసుకున్నానండి. ఈ 5 థ్రెడ్స్‌కి బ్యాక్ సైడ్న వీటన్నిటిని అంటించేస్తున్నా. ఇలా కరెక్ట్‌గా మిడిల్‌కి వచ్చేలాగా అంటించుకుంటున్నా, అటు ఇటు క్రాస్‌గా లేకోకుండా. తర్వాత వీటిని మనం ముందుగా చేసి పెట్టుకున్న దానికి అట్టముక్కకి దీనికి డిజైన్ దానికి మొత్తం ఇలా పెట్టేస్తున్నానండి. మనకు ఒక ఐడియా వచ్చేదానికోసం ఇలా పెట్టుకున్నామంటే ఎక్కడెక్కడ వేటిని సెట్ చేయాలి అనేది మనకు ఒక మైండ్లోకి వస్తుంది. ఇలా పెట్టుకున్న క్రాస్గా అలా రాకోకుండా నీట్‌గా ఒక చోట పెట్టుకొని నేను గ్లూ గన్‌తో ఇలా పెట్టేస్తున్నానండి. ఇలా అంటించుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఇది అంటించిన తర్వాత కూడా అటు ఇటు కదల్చుకోకుండా నీట్‌గా అలాగే ఉంచామంటే నీట్‌గా సెట్ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా ఉంది. చాలా బాగుంది. డైరెక్ట్ అయితే కూడా లుక్ చాలా బాగుంది. ఎందుకంటే అక్కడక్కడ మిర్రర్స్ ఇచ్చాం కాబట్టి అవి బాగా షైనీగా కనపడతా ఉన్నాయి. డైరెక్ట్ చాలా బాగుందండి నిజంగా. ఇట్లా వేస్ట్ వాటితో ఇలా చేసుకోవడం మనకు చాలా యూజ్ అవుతాయి. నేను వాల్కి పెట్టినా కూడా చాలా బ్రైట్‌గా చాలా బాగా అనిపించింది నాకు ఈసారి. దీనికి బ్యాక్ సైడ్ అయితే ఒక చిన్న థ్రెడ్ని అయితే అంటించేస్తున్నా, చీలకు అట్లా తగిలించుకోవడానికి. ఇలా వాల్కి అయితే సెట్ చేసుకున్నానండి. డైరెక్ట్ అయితే కొంచెం లైటింగ్ పడతా ఉంది, అందుకు కొంచెం డిమ్గా కనిపిస్తూ ఉంటే ఇట్లా సైడ్ నుంచి తీశాను వీడియో నేను. చూడండి ఎంత అందంగా ఉందో. చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇవి బ్యాంగిల్స్ వస్తాయి కదా, బ్యాంగిల్స్ బాక్సెస్ అండి ఇవి. వీటితో అయితే మంచి ఒక యూజ్ఫుల్ ఐటెం అయితే తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ వీటికైతే వైట్ కలర్ పెయింట్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇలా ఎక్కడైనా డ్యామేజ్ అలా ఉండేటివి మొత్తం నీట్గా అంటించేసుకొని అన్నిటికీ వైట్ కలర్ పెయింట్ వేసేస్తున్నా. తర్వాత వీటికి మిడిల్‌లో అయితే చిన్న చిన్న డిజైన్స్ అయితే వేసేసుకున్నానండి. తర్వాత గ్లూ గన్‌తో గమ్ పెట్టేసి నీట్‌గా అంటించేసుకుంటున్నా ఒక అట్టముక్కకి. కింద బేస్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉండే అట్టముక్క తీసుకుంటే చాలా నీట్‌గా ఉంటుందండి. ఇలా నీట్‌గా అన్నిటిని అంటించుకున్న తర్వాత పైన ఒక చిన్న థ్రెడ్ అయితే హ్యాంగ్ చేసుకోవడానికి అంటించేస్తున్నా.
మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇలా ఉంది. వాల్‌కి పెట్టేశానండి. చూడండి చిన్న చిన్న బొమ్మలు కానీ, చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదా! ఫ్లవర్ పాట్స్ అలాంటివి పెట్టుకున్నా కూడా చాలా క్యూట్‌గా ఉంటది. జస్ట్ నా దగ్గరున్న 1, 2 బొమ్మలైతే పెట్టేశాను. ఇలా చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ ఉంటాయి కదా! వాటిని పెట్టుకున్నామంటే ఇంకా చాలా బావుంటది. మనకు కావాలంటే మల్టీ కలర్‌లో కూడా పెయింట్ ఏసుకోవచ్చండి. నేను జస్ట్ వైట్ ఏసుకున్నా అంతే. చూడ్డానికి డిఫరెంట్‌గా కనిపిస్తాయి. ప్లస్ ఒక రూ. 1 కూడా ఖర్చు లేకోకుండా ఈజీగా అయిపోతది ఇంట్లోకి వాల్ డెకరేషన్. ఇలా ఎన్నో రకాలు, ఎన్నో మోడల్స్ అయితే చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.